హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషన్స్ వాళ్ళు. ఈరోజు మీకోసం చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చేసేసాను అనమాట. అదేంటంటే కాకరకాయలు. కుండ కాకరకాయ ఎలా ఉండాలో మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి ఫటాఫటా వెళ్ళిపోదామా? అయితే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. గార్డెన్లో వాళ్ళ హోమ్ గార్డెన్లో కాసిన కాయలు అనమాట. టీచర్ గారు పంపించారనమాట సార్ గారికి ఇచ్చి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇవి కుండ కాకరకాయ అంటే సైజు చిన్న కాయలు తీసుకోవాలండి. వీటిని ఇలా ఉండాలన్నమాట. ఇలా చిన్న చిన్న కాయలు ఉంటాయి. వీటిని కుండ కాకరకాయలాగా వండుకోవడం బాగుంటాయి అనమాట. పెద్ద పెద్దవి అయితే బాగుండవు. ఇలా సైజు ఇలా ఉంటే బాగుంటాయి అనమాట కుండ కాకరకాయలు వండుకోవడానికి. ఇంకా ఆలస్యం ఎందుకు, మాటలతో టైం వేస్ట్ చేయడం అవసరం అంటారా? పట్టపట్ట వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే కాకరకాయ ఆ సైడ్ ఈ సైడ్ తీసేసి ఇలా చెక్కు తీసేసుకోవాలన్నమాట. చెక్కు తీసేసుకొని లైట్గా తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోకూడదు. తోల్లోనే ఉంటుంది అనమాట. ఇట్లా పొడవుగా పెట్టేసుకోవాలి. టక్కు ఇట్లా ఇలా అన్నీ అలాగే చేసేసుకోవాలండి. కాకరకాయలు అయితే శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇంకా దీంట్లోకి ఏం చేయాలంటే మనం ఏం లేదు, కొంచెం అంత పెరుగు వేసుకోవాలి. కొంచెం పెరుగు కానీ మజ్జిగైనా వేసుకోవచ్చు. అంటే లైట్గా పెరుగు వేసుకుని సరిపోయింది. కొంచెం సాల్ట్ కొంచెం వేసేసుకొని ఒకసారి ఇలా ఎగవేసేసుకోండి. నేను ఆల్రెడీ పొయ్యి మీద పెడతాను, కింద గిన్నెకి ఇది రాసేస్తున్నాను అనమాట. వేసేసుకొని దీన్ని వాటర్ పోసుకోవడం అండి. కొంచెం మునిగేదాకా పోసుకుంటే చేదు మొత్తం పోయిద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, పెరుగు, ఉప్పు అట్లాగే నీళ్ళల్లో కాకరకాయలు వేస్తున్నానండి. దీన్ని తీసుకెళ్ళిపోయి పొయ్యి మీద పెట్టేస్తాను. పెట్టేసాను, మూత పెట్టేద్దాం. కాకరకాయల్లోకి ఈ ఎండుమిరపకాయలు, జీలకర్ర, చిన్నుల్లిపాయి, కొబ్బరి చిప్ప అండ్ ఉప్పు మొత్తం కూడా కలిపి మిక్సీ కొట్టేయాలండి. ఫ్రెండ్స్ ఉడికిపోయినాయి ఫ్రెండ్స్, ఇంకా దింపేసుకోవడమేను. దీనిపైన బాండీ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. బాండీ వేడెక్కిపోయింది మేడం, ఆయిల్ వేసేసుకోవడమే. కాకరకాయలో కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. అయితే ఇది కుండ కాకరకాయ కదా, కొంచెం ఎక్కువగానే పడుతుంది. నూనె కాగింది, జాగ్రత్తగా వేయండి. ఇంకా అయిపోయినాయి ఫ్రెండ్స్, దింపేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కొబ్బరి కారం అయితే మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. కొబ్బరి కారంలో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుందాం. కారం అయితే సరిపోతుందిలే, కారంగా ఉంటుంది. కొంచెం లైట్గా పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, సాల్ట్ కలిపిస్తున్నాను. కారం అయితే బాగా ఘాటుగా ఉంది. కొబ్బరి కాకరకాయలు కారం కూర చేస్తున్నాం అన్నమాట. మనం ఇప్పుడు ఏం చేస్తున్నావు అనుకుంటున్నారు, మర్చిపోయారా? నేనేం చేస్తున్నాను, కొబ్బరి కాకరకాయల కూర. ఇది కాకరకాయలు మనం శుభ్రంగా ఆయిల్లో స్నానం చేయించి తీసుకొచ్చాము వీటిని. ఈ కాకరకాయలను ఏం చేయాలనుకుంటున్నారు, దీనికి లోపల చిన్న చిన్న ఇత్తులు ఉంటాయి, ఇత్తనాలు ఉంటాయి అన్నమాట. ఉండండి ఒక్క నిమిషం, నేను ఓపెన్ ఎక్కడ పెట్టాను, ఇటుంది. ఇదిగో ఈ ఇత్తనాలన్నీ మనం తీసేసుకోవాలి. అసలు ఇది తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. ఈ కూర 1 వీక్ అయినా ఉంటుందండి నిల్వ. మనం ఒక రోజు ముందు చేసేసుకుంటే మరుసటి రోజు క్యారేజీలోకి ఉంటుంది. అంటే ఇదంతా 1 వీక్ రాదులేండి, ఇది వన్ డేలో అయిపోతుంది.
నిల్వ ఉంటుంది. మామూలుగా మనం పప్పు చేసుకున్నాం అనుకోండి, సెకండ్ కర్రీ కింద ఉంటుంది అనమాట. ఎప్పుడైతే 2 కిలోలు అలా ఒక కేజీ మినిమం కేజీ పట్టేసి పెట్టేస్తాను ఇంట్లో, ఎవరు కావాలంటే అట్లా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వేసేసి దీనిలో కొబ్బరి కారాన్ని ఇలా దోపేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా దోపేసుకొని ఒత్తేసుకోవచ్చండి. దీంతో ఇంత అన్నం కలుస్తుంది మనకి. ఓకేనా, ఇలా పట్టేసుకొని అసలు ఇందులో కొబ్బరి కారం ఉన్నట్టుందా? అసలు కాకరకాయ లాగానే ఉంది. ఏం లేదు, ఇంకా అయిపోయింది దీని పని. అట్లా అన్ని కాకరకాయలు పెట్టేసుకోవాలండి. అయ్యో మర్చిపోయాను నేను అసలు విషయం చెప్పడం. ఇవి లోపల కారం పెట్టాం కదా, మళ్ళీ బయటకు వచ్చేయాలంటే కక్కేస్తాయి అనమాట. అందుకని వీటికి బంధించేయాలి, గట్టిగా దారం పెట్టుకు చుట్టేయాలన్నమాట. అర్థమైందా? ఇది చాలా పేషెన్స్గా ఎవరు లేనప్పుడు ఇంట్లో చేసుకోవాలన్నమాట. అర్థమైపోయిందా? మొత్తం అన్నీ కట్టేశాను. ఇంకా మళ్ళీ ఈ కాకరకాయలు మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి అనుకుంటున్నారు? మళ్ళీ ఆ నూనెలో స్నానం చేసి డిప్ చేసుకొని స్విమ్ చేయడానికి వెళ్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, వీటిని తీసుకెళ్ళి స్విమ్ చేసేద్దాం ఆయిల్లో. ఓకేనా? అదేవిధంగా ఇంకొంచెం కారం ఉందండి, ఇది కూడా దానిలో యూజ్ చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, కిందాడ ఆయిల్ అక్కడ తీసాం కదా కాకరకాయలు, ఆయిల్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకున్నామండి. ఆ నూనెలో ముందుగా వేపుకోవాలండి. ఎక్కువసేపు అవసరం లేదండి. ఇది ఆయిల్ వేడెక్కిన తర్వాత జస్ట్ ఒక 2-3 నిమిషాలు వేపితే సరిపోద్ది మొత్తం టోటల్గా, కాకరకాయలు కానీ ఇవి కానీ. ఆల్రెడీ ఇదైపోయినాయి. ఎక్కువ వేపినా టకటకాలాడతాయి. లైట్గా వేపేసేసుకొని మనం ముందుగా వేయించుకున్న ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలన్నమాట. అలాగే ఇందాడ కారం మిగిలింది కదండి, అది కూడా వేసేసుకోవాలి. ఇంకా అయిపోయిందండి, మూత పెట్టేసుకోవడమేను, దింపేసుకోవడమే. ఇంకా తీసేసాను దారం అయితే. ఇప్పుడు దీనికి లోపల కారం ఉంటుంది, తెలుసు కదా, మనం ఇందరు కూర్చాము. ఫస్ట్ ముందు మీకే పెడుతున్నాను. సూపర్గా ఉంది. ముక్క తినలేదు కదా. సూపర్గా ఉందన్నమాట.